పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం చర్యలకు ఉపక్రమించింది. ఈ క్రమంలో అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ప్రధాని మోదీ రేపు సాయంత్రం సమావేశం కాబోతున్నారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా వారితో మాట్లాడనున్న మోదీ పెట్రోల్ సంక్షోభం గురించి ఆయా రాష్ట్రాల సన్నద్ధతపై చర్చించనున్నట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. అయితే పార్లమెంట్ ఉభయ సభల్లో ఇటీవల మాట్లాడిన ప్రధాని మోదీ యుద్ధం వల్ల ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న సంక్లిష్ట పరిస్థితులు దీర్ఘకాలం కొనసాగే అవకాశాలున్నాయని అన్నారు. ఇది పరీక్షా సమయం అన్నారు. సంక్షోభం నుంచి బయటపడటంలో రాష్ట్రాలన్నీ కేంద్రంతో కలిసి టీమిండియాలో పనిచేయాలని పిలుపునిచ్చారు. ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు ప్రజలు సిద్ధమై ఉండాలని కోరారు. ఈ క్రమంలోనే అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో సమావేశం కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. మరోవైపు దేశంలో పెట్రోల్ డీజిల్కు కొరత లేదని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. 60 రోజులకు సరిపడా స్టాక్ ఉందని తెలిపింది. పెట్రోల్, డీజిల్, ఎల్పీజీకి కొరత ఉందంటూ జరుగుతున్న ప్రచారాన్ని కొట్టిపారేసింది. తప్పుదోవ పట్టించేలా ప్రచారం జరుగుతోందని ఆందోళన వ్యక్తం చేసింది. దేశవ్యాప్తంగా ఉన్నట్లుండి పెట్రోల్ బంకుల వద్ద వాహనదారులు బారులు తీరుతున్న నేపథ్యంలో కేంద్ర పెట్రోలియం మంత్రిత్వ శాఖ గురువారం ఒక ప్రకటన విడుదల చేసింది. ప్రపంచంలోనే భారత్ 4వ అతిపెద్ద రిఫైనర్ అని, 5వ అతిపెద్ద పెట్రోలియం ఉత్పత్తుల ఎగుమతిదారునిగా ఉందని కేంద్రం వివరించింది. దేశీయంగా తగినంత సరఫరా కలిగి ఉండడమే కాకుండా 150కి పైగా దేశాలకు శుద్ధి చేసిన ఇంధనాలను సరఫరా చేస్తోందని ఓ ప్రకటనలో పేర్కొంది. దేశంలో ప్రతి రిఫైనరీ 100% ఉత్పాదకత సామర్థ్యంతో పనిచేస్తున్నాయని తెలిపింది. దేశంలో తదుపరి 60 రోజులకు సరిపడా క్రూడ్ ఆయిల్, చమురు కంపెనీల దగ్గర ఉన్నాయన్న కేంద్ర ప్రభుత్వం వ్యూహాత్మక నిల్వలతో కలిపి 74 రోజులకు సరిపడా చమురు నిల్వలు ఉన్నాయని తెలిపింది. పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు ప్రారంభమై 27 రోజులు మాత్రమే అయ్యిందని గుర్తు చేసింది. భౌగోళిక పరిణామాలతో సంబంధం లేకుండా రాబోయే 2 నెలల పాటు స్థిరంగా చమురు సరఫరా చేయడానికి సరిపడా నిల్వలు అందుబాటులో ఉన్నాయని స్పష్టం చేసింది. అలాగే దేశీయంగా ఎల్పీజీ నిల్వలు కూడా సరిపడా ఉన్నాయని కేంద్రం స్పష్టం చేసింది. దేశీయంగా ఉత్పత్తి పెంచామని, తద్వారా దిగుమతి చేసుకోవాల్సిన అవసరం కూడా తగ్గిందని తెలిపింది. ఎల్పీజీకి కొరత రాకుండా ఉండేందుకు పలు దేశాల నుంచి కార్గోలను తెప్పిస్తున్నామని వెల్లడించింది. ఇంధన విషయంలో సామాజిక మాధ్యమాల్లో తప్పుడు, కల్పిత ఆరోపణలు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని కేంద్ర ప్రభుత్వం హెచ్చరించింది.